హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐఎమ్ శిరీష. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ గోంగూర రైస్ అండ్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. స్పైసెస్ ఏం లేకుండా మైల్డ్గా, కమ్మగా, టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత ఆనియన్ వేసుకొని కొంచెం దూరగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెంగా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్ అవసరం లేదు, కొంచెం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలండి. సో ఈ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు కొంచెం గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని పొంగు రానివ్వాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే గోంగూర పులావ్ రెడీ. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి, మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకున్నానండి. నేనైతే ఆచి చికెన్ 65 మసాలా వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదూ ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా చేసి చూడండి, టేస్ట్కి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్టీ అండ్ డిలీషియస్ చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో. చూడ్డానికే కదండి, తింటే కూడా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు. దీని రుచి నాలుక మీద నాట్యం చేస్తుందండి, నమ్ముతారు కదూ. సింపుల్గా పెరుగు చట్నీ కూడా చూసేయండి. పెరుగు, సాల్ట్, ఆనియన్, కొత్తిమీర, అంతే. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.